నమస్తే. నేను మీ హరిత. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నడుం నొప్పి. అసలు నడుం నొప్పి ఇంతలా పెరిగిపోవడానికి కారణాలేంటి? వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. నడుం నొప్పి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడో ఒకసారి ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. కొందరు ఎక్కువ బాధపడుతున్నారు. అసలు నడుము నొప్పి చిన్నవాళ్ళలో ఎందుకొస్తుంది? కొంచెం ఏజ్ వాళ్ళలో ఎందుకొస్తుంది? బరువు అధికంగా ఉన్నప్పుడు చిన్న పిల్లలకు కూడా నడుము నొప్పి వస్తుంది. హ్మ్. ఇక యుక్త వయసుకొచ్చేసరికి బరువు ఎక్కువగా ఉంటే నడుము నొప్పి రావటం సహజం. మన పూసలు, ఆ పూసల మధ్యలో డిస్క్ అని ఉంటుంది, కుషన్ ఉంటుంది. హ్మ్. మన ఎత్తును బట్టి సగటు 75 కేజీ దాటి ఉండకూడదు. 100, 110 ఉండేసరికి ఏమవుద్ది, వాటి మీద ఒత్తిడి విరిగిపోయి హ్మ్. ఏమవుతుంది, ఈ పూసల మధ్యలో ఉండే డిస్కు కొంచెం పక్కకు జరుగుతుంది. ఆ పక్కకు జరిగి అక్కడుండే నరాల మీద ఒత్తిడి చేయటం వల్ల ముందేమో నడుము నొప్పి వస్తుంది. ఇదేం చేస్తుందంటే ముందు పక్క రాదు నొప్పి, హ్మ్. నడుము. సయాటికా అంటారు సార్. దీన్ని సయాటికా అంటారు. పిరుదలు, హ్మ్. తొడ వెనుక భాగము, మోకాలు వెనుక భాగము, పిక్కల్లోంచి అరికాలు వరకు వస్తుంది. కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది. ఇక నరకమే కనపడుతుంది, నిద్ర పట్టదు. ఈ సయాటికా కొంతమందికి ఒక పక్క ఉంటుంది, కొంతమందికి రెండు పక్కలు కూడా ఉంటుంది. ఈ డిస్క్ అటు ఇటు జరిగేసి రెండు నరాలను ఒత్తిడి చేసిందంటే రెండు పక్కల సయాటికా వస్తుంది. ప్రతి గంటకు ఒకసారి లేవాలి. వాళ్ళు సరైన విధానంలో కూర్చోపోతే ఎప్పుడు కూడా బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఎప్పుడు బ్యాక్ సపోర్ట్ లేని స్టూల్స్, అట్లాగే హ్యాండ్ సపోర్ట్ కూడా ఉండాలి. మనం కూర్చునే కుర్చీ చాలా ముఖ్యం. ఇక పెద్ద వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే కాల్షియం లోపిస్తుంది, మెగ్నీషియం లోపిస్తుంది, విటమిన్ డి లోపిస్తుంది. వాటి లోపం వల్ల కొంత ఎముకల అరుగుదల ఉంటుంది. ఆ పూసల అరుగుదల వల్ల నడుము నొప్పి, పూసల అరుగుదల వల్ల పెద్దవాళ్ళకు కూడా సయాటికా వస్తుంది. కనుక పిల్లలకేమో డిస్కు, యువతకి, పెద్దవాళ్ళకేమో పూసలు అరిగిపోయి అరుగుదల వల్ల ఈ పెరిగిన ఎముక గుచ్చుతుంటుంది అక్కడ నరం మీద. ఖరీదు ఎక్కువ, 6,000, 8,000 అంటున్నారు. మరి పేదవాడికి ఎంఆర్ఐ కావాలంటే హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ అనే ఒక ల్యాబొరేటరీ వాళ్ళు 25% టెస్ట్ చేస్తున్నారు. 1,800, 2,000కే చేస్తున్నారు. అందువల్ల నా ఉద్దేశంలో ఎంఆర్ఐ చేయించుకోవటం మంచిది. ఎక్స్రే వల్ల మనం ఆశించిన సమాచారం మనకు అందుబాటులో ఉంది. ఇంకోటి విశేషం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు కూడా బరువు పెరుగుతారు. హార్మోన్ల ఇంబ్యాలెన్స్. అన్ని హార్మోన్ల కంటే థైరాయిడ్ వచ్చి చెప్తుంటారు, అయ్యా నేను తినేది ఎంత అన్నం ఇంతలా ఉన్నాను ఏంటి అంటారు. అంటే థైరాయిడ్ సరిగా పని చేయకపోతే తినేది గుప్పెడన్నం 100 కేజీలు 110 కేజీలు ఉంటారు. మెడ ముందు బాగాన తడుముకుంటుంటారు, నీకు థైరాయిడ్ ఉందా అంటే నాకు లేదంటారు. ఏంటంటే ఇక్కడ ఏం ఉబ్బలేదు కదా, థైరాయిడ్ లేదంటారు. ఉబ్బదు. రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే బయటపడుతుంది. దీనికి లీ ఫార్మ్ అనే కంపెనీ వారు అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన కొన్ని హెర్బల్ ఆయుర్వేద మందులు తయారు చేశారు. వీటిని కొన్ని లక్షల మంది ఉపయోగించి చక్కటి ఉపశమనాన్ని పొందారు. ఇది స్పైనో కార్టనే టాబ్లెట్. పేరులోనే స్పైన్ అని ఉంది. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 పూట్ల వేసుకోవాలి. ఇంకో విశేషం ఏంటంటే నడుము పూసలు అరిగిపోయినప్పుడు మెడలో ఉండే పూసలు కూడా అరిగిపోతాయి. ఈ ట్రీట్మెంట్, నడుముకి ట్రీట్మెంట్ తీసుకుంటే మెడ నొప్పి కూడా తగ్గిపోతుంది. ఓకే. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే అక్కడ పూసలు అరిగితే, మెడలో పూసలు అరిగితే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. నడుము పూసలు అరిగిపోతే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఇది స్పాండిలోసిస్ అంటారు. రోజుకు 3 వేసుకోవాలి. టిఫిన్ తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత. నడుము నొప్పి స్టార్ట్ అవ్వగానే ఇవి వాడితే ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుంది. 3 నెలలు వాడాలి. 3 నెలలు ఖచ్చితంగా వాడాలి. దీంతో పాటు అదనంగా ఆ మందులు కూడా వాడాలి. స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ రోజుకు 5 సార్లు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాయాలి. ఆ నొప్పి ఉన్న చోట రాయాలి. లేదు నొప్పి రాకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది, గంటలో తగ్గిపోతుంది. 5 సార్లు రాయాలి. సయాటికా ఉన్న వాళ్ళకి వేరే ఒక మందు ఉంది, అది అలోపతి మందే. ఆ మందు వాడితే ఉపయోగపడుతుంది. ప్రెగాబాలిన్ NT 75/10. సయాటికాకి బాగా పనిచేస్తుంది. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, 3 నెలలు వాడాలి. ప్రెగాబాలిన్
PREGABOLINNT 75/10 ఉదయము రాత్రి 3 నెలలు వాడితే బ్రహ్మాండమైన ఉపశమనం. వీటితో పాటు మహాబీర, ఈ బేర ఉందని బేరగింజలు అనుకుంటారేమో, బేరగింజలు కాదు ఈ ఇవి. మహాబీరా అని ఎందుకు పెట్టారండి మరి పేరు? సరే, మన పూర్వీకులు ఋషులు వాళ్ళు పెట్టింది. మహాబీర అంటే వన తులసి. ఓకే. తులసిలో రకరకాలు ఉన్నాయి. వన తులసి గింజలను తయారు చేసి ప్యాకెట్లు పెట్టారు. ఇవి ఒక స్పూను రాత్రిపూట 1/2 లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నానిన తర్వాత సబ్జా గింజలు నానినట్టు ఉబ్బుతాయి. పొద్దున్నే పరగడుపున నీళ్లు గింజలు కూడా తాగాలి, పరగడుపునే తాగాలి. ఇది 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలి. మళ్ళీ నడుము నొప్పి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇది ఉపయోగపడుతుంది. ఇంకో గుణం ఉంది మహాబీరకి, బరువు ఉన్న వాళ్ళకి బరువు కూడా తగ్గిస్తుంది. ఓకే. ఇది వాడితే నడుము నొప్పితో పాటు బరువు కూడా తగ్గిపోయే గుణం ఉంది. మాకు నడుము నొప్పి లేదండి, బరువు ఎక్కువ ఉన్నాం, వాడచ్చా అంటే వాడచ్చు. కొన్ని మనకి ఎముక అనగానే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ కే ఇవన్నీ కూడా ఎముక పటుత్వానికి అవసరం. దీన్ని బోన్ రిడ్జ్లో సహజ సిద్ధమైన కాల్షియం ఉంటుంది. కెమికల్తో సంబంధం లేకుండా ప్రకృతిలో లభించే కాల్షియంతో దీన్ని తయారు చేశారు. కాల్షియము, విటమిన్ కే, విటమిన్ డి, మెగ్నీషియం అన్నీ కూడా ఉంటాయి. ఈ మెగ్నీషియం ఎముక పటుత్వాన్ని పెంచే గుణం ఉంటుంది. రోజుకోటి చొప్పున 3 నెలలు 90 టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. కనుక నడుము నొప్పి ఉంటే స్పైనోకార్ టాబ్లెట్, స్మూత్ ఫాక్ ఆయింట్మెంట్, మహాబీర విత్తనాలు, బోన్ రిడ్జ్ టాబ్లెట్. ఆ మహాబీర విత్తనాల పుణ్యాన లావుగా ఉన్నవాళ్ళు క్రమేణా బరువు తగ్గుతారు. కొంతమంది 5-10 కేజీలు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అనే అనుమానం. ఇవి అంత ఈజీగా దొరకవు, ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వీటికి చాలా డిమాండ్ ఉంది. వాడిన వాళ్ళందరికీ తగ్గింది. తగ్గలేదు అని చెప్పిన వాళ్ళు లేరు. 3 నెలలు వాడేసరికి పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి మనకు లభించాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో. లేదు, ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అని ఉంది, దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా 3 నంబర్లు ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మనం పంపిస్తారు. 9100107480 9100107480. ఇప్పుడు నేను చెప్పే నంబర్లు కానీ వెబ్సైట్లు కానీ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కనపడుతుంది. లేదు మాకు తెలియదండి, డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ ఉంటుందో తెలియదంటే స్క్రీన్ మీద కనపడతాయి. ఆ నెంబర్లు చూసుకుని మీకు ఆర్డర్ పెట్టచ్చు. ఇంకో నెంబరు 8977030218. ఇక మూడో నంబరు 9502897374. కనుక తొందరపడి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుంటే రైతులు, వ్యవసాయ కుటుంబీకులు, బరువు పని చేసేవాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత కష్టం. కనుక ఏమీ లేకుండా మందులతో 3 నెలల్లో తగ్గిపోయేదానికి ఎందుకు ఆపరేషన్ అవసరమా? ఇవి అందులో ప్రకృతి సహజ సిద్ధంగా దీంట్లో ఏమీ కెమికల్స్ లేవు, ప్రకృతి నుంచి లభించిన వస్తువులు. అయితే నిదానంగా తగ్గుతాయి. అలోపతి 3 months వాడాలి. లేదు 15 రోజులు వాడాము, నెల వాడాము, తగ్గలేదు అనద్దు. 3 నెలలు వాడండి, గ్యారంటీగా తగ్గిపోతుంది. చెప్పిన విధంగా వాడాలి. కొంతమంది సగం సగం వాడుతుంటారు. సగం సగం వాడితే ఫలితం కూడా అట్టాగే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది, మహాబీర విత్తనాలు మాత్రం తగ్గిన తరువాత కూడా వదలద్దు. ప్రకృతి ప్రసాదించిన వరం ముఖ్యం. వీటితో పాటు సహజ సిద్ధంగా మనకు లభించే వస్తువులు, నువ్వులు ఉండలు ఉన్నాయి. బెల్లంతో చేసే నువ్వులు ఉండలు రోజుకు 3 తినండి, పట్టుత్వం ఉంటుంది. అసలు రోజు 2 సార్లు రాగి జావ తాగండి. రాగి జావ తాగితే దాంట్లో కాల్షియం ఉంది, ఎముక బలం ఉంటుంది. కనుక రాగి జావ, లేకపోతే ఈ మిల్లెట్స్, వరి అన్నము, గోధుమలు మానేసి వీటి బాట పడితే నడుము నొప్పితో పాటు షుగరు రాదు. షుగర్ ఉంటే షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వాడితే అసలు ఫ్యూచర్లో నడుము నొప్పి రాకుండా ఉంటుంది. కాకపోతే మహాబీర విత్తనాలు కంటిన్యూ చేయాలి లైఫ్ లో కొన్ని సంవత్సరాల పాటు, అవసరమైతే జీవితకాలం వాడటం అనేది అది పూర్తిగా మనం గమనించవలసిన విషయం. భారతదేశంలో, అలాగే యూరప్లో, అమెరికాలో ఉండే అనేక మంది వీటిని ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందడం జరిగింది.
థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా విషయాలు చెప్పారు. ఈ ప్రొడక్ట్స్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ. ఈ ప్రొడక్ట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.